వసంతపురి అనే గ్రామంలో రంగా అనే కోడిపుంజు ఉండేవాడు. రంగాకు ఇద్దరు భార్యలు ఉండేవారు. పెద్ద భార్య కొడుకులు రాజు, చంద్రాలు. చిన్న భార్య కొడుకు సూర్య. తమ తల్లికి అన్యాయం చేసి సూర్య వాళ్ళమ్మను రెండవ పెళ్లి చేసుకున్నాడని, చనిపోయిన రంగా అతని చిన్న భార్య అయిన సూర్య తల్లితో పాటు సూర్య మీద కూడా కక్ష పెంచుకుంటారు అన్నదమ్ములు రాజు, చంద్రాలు. చంద్రరాజుల తల్లి కూడా చనిపోవటంతో వారసులు ముగ్గురు ఒకరి మీద ఒకరు ద్వేషంతో బ్రతుకుతూ ఉంటారు. సూర్యకు చంద్ర వాళ్ళ మీద ఎటువంటి కోపము లేకపోయినా గానీ వాళ్ళ ప్రవర్తన మాత్రం అస్సలు నచ్చదు. ఎప్పుడూ వాళ్లకు దూరంగా ఉండాలని అనుకుంటూ ఉంటారు సూర్య, అతని భార్య మీన. కానీ రంగారావు చేసిన పనికి చంద్రరాజులకు ఎంత దూరంగా ఉండాలనుకున్నా సూర్య వాళ్లకు వీలు లేకుండా పోతుంది. ఎందుకంటే రంగారావు చనిపోతూ పక్కపక్కనే ఉన్న తన 2 ఇళ్లను ఒకటి సూర్యకు మరొకటి చంద్రరాజులకు రాసి చనిపోతాడు రంగా. అంతేకాకుండా మగపిల్లలంటే పిచ్చి ఉన్న రంగా తన ఆస్తిలో సగభాగం మొదట పుట్టే మనవడికి, మిగతా ఆస్తి తరువాత పుట్టే పిల్లలకు రాస్తాడు రంగారావు. ఇప్పుడు సూర్య భార్య మీన, చంద్ర భార్య సత్యాలిద్దరూ గర్భవతులుగా ఉంటారు. రాజు కోడిపుంజుకు మాత్రం ఇంకా పెళ్లి కాదు. ఇక తరువాత ఏం జరుగుతుందో చూడండి. ఒకరోజు రాజు తన అన్న చంద్రతో, అన్నయ్య, మరికొద్ది రోజుల్లో వదినకు ఆ సూర్య భార్య మీనాకు పిల్లలు పుట్టబోతున్నారు కదా, మరి నాన్న రాసిన వీలునామా ప్రకారం ముందుగా ఆ సూర్యకు గనుక కొడుకు పుట్టాడనుకో, ఆస్తిలో సగభాగం ఆ సూర్యకే పోతుంది కదన్నయ్య. ఇక మనకు పుట్టబోయే పిల్లలకు ఏం మిగులుతుంది అంటాడు రాజు. అవునరా రాజు, ఆ విషయాన్ని తలుచుకుంటూ ఉంటే రాత్రిపూట నిద్ర కూడా రావటం లేదు. మన అమ్మకు అనారోగ్యంగా ఉండటంతో ఆ ముసలాడు సూర్య వాళ్ళమ్మను పెళ్లి చేసుకుని తీసుకొచ్చి మన నెత్తి మీద పెట్టాడు. ఆ సూర్యగాడి తల్లిని నాన్న పెళ్లి చేసుకోవటమే మనకు అమ్మకు ఇష్టం లేదు. అది చాలదన్నట్లుగా చస్తూ ఈ పనికి మాలిన వీలునామా రాసి చచ్చాడు. ఇప్పుడేమో ముందుగా వాడికి మగపిల్లవాడు పుట్టాడంటే ఆస్తిలో సగం ఆ సూర్య కుటుంబానికే పోతుంది. కాని నా కంఠంలో ప్రాణముండగా ఆస్తి ఆ సూర్యకు, వాడి వారసులకు దక్కనివ్వను అంటాడు చంద్ర. ఏదో ఒకటి త్వరగా చెయ్యన్నయ్యా, మనకెక్కువ సమయం కూడా లేదు అంటాడు రాజు. మరో 2 రోజుల తర్వాత మీనా, ఏమండి, మరో 2-3 రోజుల్లో మన గుడ్లలో నుండి పిల్లలు బయటకు రాబోతున్నారు. వాళ్ళని ఎప్పుడెప్పుడు చూస్తానా అని ఆతృతగా ఉందండి అంటుంది మీనా. అవును మీనా, నాకు కూడా అలాగే ఉంది అంటాడు సూర్య. మరుసటి రోజు సూర్య బయటకు వెళ్లి వస్తూ ఎండ ఎక్కువగా ఉండటంతో అలసటగా ఒక చెట్టు కిందకొచ్చి నిలబడతాడు. మరికొద్దిసేపటికి చంద్రరాజులు కూడా చెట్టుకు మరోవైపుకొచ్చి మాట్లాడుకుంటూ ఉంటారు. చెట్టు అవతల వైపుకున్న సూర్య చంద్ర వాళ్లకు కనిపించడు. రాజు చంద్రతో, ఏంటన్నయ్య ఇక్కడికి రమ్మన్నావు? నేను చెప్పిన విషయం గురించి ఏం ఆలోచించావు అంటాడు రాజు. అవునరా రాజు, ఆ సంగతి మాట్లాడటానికి రమ్మన్నాను. ఇంటి దగ్గర అయితే ఎవరైనా మన మాటలు వింటే కొంప మునుగుతుంది. అందుకే ఇక్కడికి రమ్మన్నాను. ఆ మీనా గుడ్లలో నుండి 2-3 రోజుల్లో పిల్లలు బయటకు రాబోతున్నారు. మీ వదిన పిల్లల కంటే ముందు ఆ మీనా పిల్లలు బయటకు వచ్చారనుకో, ఆ పుట్టేది మగపిల్లవాడైతే ఇక మనం నెత్తిన కొట్టేసుకోవాల్సిందే. అందుకే రేపు తెల్లవారేసరికి ఆ మీనాకు పుట్టబోయే పిల్లలకు భూమి మీదకు రాకముందే 100 ఏళ్లు నిండిపోయేలాగా చేయటానికి నేను ఒక పథకం వేశాను. అదేంటంటే, రేపు తెల్లవారుజామున మనిద్దరితో పాటు నాకు బాగా నమ్మకమైన మరో 2 స్నేహితుల్ని పిలిచాను. మనం నలుగురు మా సూర్య వాళ్ళింటికి వెళ్ళి, సూర్య మీనాలు ఎలాగూ నిద్రపోతూ ఉంటారు కాబట్టి వాళ్లకు తెలియకుండా ఆ గుడ్లను ఎత్తుకొచ్చేద్దాం. తరువాత వాటిని ఏం చేయాలో నేను చెప్తాను అంటాడు చంద్ర. సరే అన్నయ్య, నువ్వేం చేసినా నాకు ఇష్టమే. ఆ సూర్యకు మాత్రం ఆస్తి పోవటానికి వీల్లేదు అంటాడు రాజు. తరువాత అన్నదమ్ములిద్దరూ వెళ్ళిపోతారు. చెట్టు వెనకాల ఉండి అంతా విన్న సూర్యకు భయంతో చెమటలు పడతాయి. వెంటనే సూర్య మీనా దగ్గరకొచ్చి జరిగిన సంగతంతా చెప్పటంతో మీనా మరీ భయపడిపోతుంది. ఇప్పుడేం చేద్దాం సూర్య, ఆ అన్నదమ్ములిద్దరూ అన్నంత పని చేస్తారేమో అంటుంది మీనా. చీకటి పడగానే మన గుడ్లను తీసుకుని ముందు మనం ఇక్కడి నుండి బయటపడాలి మీనా, మిగతా సంగతి తర్వాత ఆలోచిద్దాం అంటాడు సూర్య. అనుకున్నట్లుగానే ఆ రోజు రాత్రి అందరూ పడుకున్న తర్వాత మీనా, సూర్యాలిద్దరూ తమ గుడ్లను తీసుకుని ఆ ఊరి నుండి వేరే చోటుకు బయలుదేరతారు. మరుసటి రోజు తెల్లవారే సమయానికి వేరే ఊరికి వస్తారు మీనా, సూర్యాలిద్దరూ. రాత్రంతా నడుస్తూనే ఉండటంతో వాళ్ళిద్దరూ బాగా అలసిపోయి ఒక ఇంటి ముందు చెట్టు కిందకొచ్చి నిలబడతారు. అప్పుడక్కడికి ఒక కోడిపెట్ట వస్తుంది. సూర్యను, మీనా పైన ఉన్న గుడ్లను చూసిన రాధ అని ఆ కోడిపెట్ట, ఏంటమ్మా గుడ్లను తీసుకుని ఎలా వెళ్తున్నారు? మిమ్మల్ని చూస్తుంటే బాగా అలసిపోయినట్లుగా ఉన్నారు. ముందు లోపలికి రండి, ఏదైనా ఆహారం తిని విశ్రాంతి తీసుకుందరు గాని అంటుంది రాధ. మీనా కూడా, అవును సూర్య, ఇక నడవటం నా వల్ల కాదు. ముందుగా ఇంట్లోకి వెళదాం పదండి. ఏం చేయాలో తర్వాత ఆలోచిద్దాం అంటుంది మీనా. సూర్య కూడా సరేననటంతో ఇద్దరూ రాధతో పాటు లోపలికొస్తారు. తరువాత రాధ, ముందుగా మీ గుడ్లను ఈ గదిలో పెట్టండమ్మా, ఇక్కడ మీకు ఎటువంటి భయమో అవసరం లేదు అంటుంది రాధ. తరువాత మీనా రాధతో, అవునమ్మా నీ పేరేంటి? ఇంత పెద్ద ఇంట్లో, అది ఊరికి దూరంగా నువ్వొక్కదానివే ఎలా ఉంటున్నావు
అంటుంది మీనా. ఈ ఇల్లు నాది కాదమ్మా, నేను ఈ ఇంటి యజమాని దగ్గర పనిచేస్తాను. వాళ్ళు ఇక్కడుండరు, అప్పుడప్పుడు వచ్చి ఈ ఇంట్లో కొన్ని రోజులుండి వెళ్తుంటారు. మరో 2 రోజుల తర్వాత వాళ్ళు ఇక్కడికి వస్తారు. ఈలోపు నన్ను ఇల్లు శుభ్రం చేయమని ఇక్కడికి పంపించారు. ఇల్లంతా శుభ్రం చేసి నేను రేపు వెళ్ళిపోతాను, తరువాత వాళ్ళు వస్తారు అంటుంది రాధ. అలాగా, నీ ఇల్లు కాకపోయినా మాకు ఆశ్రయం ఇచ్చావు రాధా. మేము ఈ రోజు వరకు ఇక్కడే ఉండి రేపు వెళ్ళిపోతాము. కానీ మేమిక్కడున్న విషయం ఎవరికి తెలియనివ్వకు రాధా, ఎందుకంటే మేము చాలా ప్రమాదంలో ఉన్నాం. ఇంతకంటే మేమింకేమీ చెప్పలేము అంటుంది మీనా. సరేనమ్మా, నేను కూడా రేపటి వరకు ఇక్కడే ఉంటాను. మీరేమీ భయపడవలసిన పని లేదు. పదండమ్మా, మీరిద్దరు ఏమైనా తిందురుగాని అంటుంది రాధ. ఆ రోజు సాయంత్రం రాధ గుడ్లున్న గదిలోకి వచ్చేసరికి 2 గుడ్లలో నుండి 3 కోడి పిల్లలు బయటకు వచ్చుంటాయి. సూర్య మీనాలిద్దరూ రాత్రంతా ప్రయాణం చేసి అలసిపోయి ఉండటంతో పక్క గదిలో నిద్రపోతూ ఉంటారు. కోడి పిల్లలను చూసిన రాధ, అబ్బా, ఈ పిల్లలు ముగ్గురు ఎంత ముద్దుగా ఉన్నారు. ఒక గుడ్డులో నుండి కవల పిల్లలు పుట్టినట్టున్నారు. ఈ విషయం మీనాకు సూర్యకు తెలిస్తే ఎంత సంతోషిస్తారు. వెంటనే వాళ్ళని నిద్రలేపి ఈ సంగతి వాళ్లతో చెప్పాలి అని వెళ్లబోయిన రాధకు ఒక ఆలోచన వచ్చి ఆగిపోతుంది. ఎంతో ముద్దుగా ఉన్న కోడి పిల్లలను చూడగానే రాధకు అత్యాశ పుడుతుంది. అబ్బా, ఈ పిల్లలను చూస్తుంటే మనసుకెంతో హాయిగా అనిపిస్తుంది. నాకెలాగూ భర్త లేడు. భర్త పిల్లలు లేకుండా పని చేసుకుంటూ ఒంటరిగా బ్రతుకుతున్నాను. ఇలాంటి బ్రతకటం చాలా విసుగ్గా ఉంది. ఈ 3 పిల్లల్లో ఒకరిని తీసి దాచిపెట్టానంటే ఎవ్వరికీ తెలియదు. 2 గుడ్లే ఉన్నాయి కనుక పుట్టింది 2 పిల్లలేనని అందరూ అనుకుంటారు. ఆ మీనా వాళ్ళు 2 పిల్లల్ని తీసుకువెళ్ళిన తర్వాత మిగిలిన బిడ్డను తీసుకువెళ్ళి నేను పెంచుకోవచ్చు అనుకున్న రాధ 3 పిల్లల్లో ఆడపిల్లలిద్దరినీ అక్కడే వదిలేసి మగబిడ్డను తీసుకుని అక్కడి నుండి వెళ్ళిపోతుంది. కాసేపటి తర్వాత ఏమీ జరగనట్లు మీనా సూర్యాలను తీసుకుని కోడి పిల్లల దగ్గరికి వస్తుంది రాధ. తమ పిల్లలిద్దరినీ చూడగానే సూర్య మీనాలిద్దరూ చాలా సంతోషిస్తారు. తరువాత కాసేపటికి మీనా సూర్యతో, దేవుడి దయ వల్ల మనకిద్దరూ ఆడపిల్లలే పుట్టారు సూర్య. మనమిక చంద్రరాజుల గురించి భయపడవలసిన పని లేదు. మనకు ఆడపిల్లలైనా మగపిల్లలైనా ఒక్కటే. మనకే ఆస్తులు అంతస్తులు అవసరం లేదు. ఉన్న 2 పిల్లలతో ప్రశాంతంగా బ్రతుకుదాం. మనకు ఆ ఇల్లు కూడా అవసరం లేదు సూర్య. ఎలాగూ మా అమ్మ వాళ్ళు నాకు ఇచ్చిన ఇల్లు పొలము ఉన్నాయి కదా. ఇక నుండి మనం ఆ చంద్ర వాళ్లకు దూరంగా మా వాళ్ళు ఇచ్చిన ఇంట్లోనే ఉందాం అంటుంది మీనా. అవును మీనా, శత్రువులకు దగ్గరగా ఉండటం నాకు కూడా ఇష్టం లేదు. నువ్వన్నట్లే చేద్దాం అంటాడు సూర్య. తరువాత సూర్య మీనాలిద్దరూ ఆడపిల్లలిద్దరిని తీసుకుని అక్కడి నుండి వెళ్ళిపోతారు. మీనా వాళ్ళు వెళ్ళిన తర్వాత రాధ కూడా మీనా కొడుకుని తీసుకుని తన ఊరికి బయలుదేరుతుంది. మరోవైపు చంద్రరాజులిద్దరూ ఊరి చివరికి వచ్చి మాట్లాడుకుంటూ ఉంటారు. అనుకున్నంత పని జరిగింది తమ్ముడు. మీ వదినకిద్దరూ ఆడపిల్లలే పుట్టారు. మరోవైపు ఆ సూర్య మీనాలిద్దరూ గుడ్లను తీసుకుని ఎటో వెళ్ళిపోయారు. వాళ్ళకెవరు పుట్టింది ఇంకా మనకు తెలియదు. ఇప్పుడేం చేయాలో అర్థం కావటం లేదు రాజు అని చంద్ర అంటుండగానే రాధ మీనా కొడుకుని తీసుకుని చంద్ర వాళ్ళు ఉన్న వైపు నుండి వెళ్తూ ఉంటుంది. రాధను పిల్లవాడిని చూసిన చంద్ర, ఏ యాగు, నీది నా భార్య సత్యవాళ్ల ఉండే ఊరే కదూ? అవును, నీకు భర్త లేడు కదా, మరి పిల్లవాడెక్కడి నుండి వచ్చాడు అని చంద్ర అడగటంతో బిత్తరపోతుంది రాధ. మరి రాధ చంద్ర అడిగిన ప్రశ్నకు ఏమని సమాధానం చెప్తుంది? రాధ సమాధానం విన్న చంద్ర రాధ దగ్గరున్నది సూర్య మీనాల కొడుకే అని తెలిస్తే రాజు చంద్రాలిద్దరూ ఆ చిన్న కోడి పిల్లను బ్రతకనిస్తారా? సూర్య మీనాలకు తమకు కొడుకు పుట్టాడన్న విషయం ఎప్పటికైనా తెలుస్తుందా? చివరకు వారసుడు తల్లిదండ్రుల దగ్గరికి చేరతాడా? దుర్మార్గులైన రాజు చంద్రాలకు ఎలాంటి శిక్ష పడుతుంది? ఈ స్టోరీ అంతా తెలియాలంటే పార్ట్ 2 చూడండి. ఈ స్టోరీ ఎలా ఉందో కామెంట్ చేయండి. స్టోరీ నచ్చితే లైక్ చేసి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.